కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలని బడ్జెట్లో చూపించిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ హయాంలో 2022-23లో 2,50,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే కేవలం 2 లక్షల కోట్లే ఖర్చు చేశారన్నారు. లేనిదాన్ని ఉన్నట్టు చూపితే గ్యాస్ బోగస్ అంటారని, కేసీఆర్ ఎవరిది గ్యాసో ట్రాషో ఆలోచించుకోవాలని అన్నారు. ఆదాయం ఎంతుంటే ఖర్చు కూడా అంతే పెట్టాలనే యోచన తమదంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. సర్కారు 2,91,159 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ ఇది కేవలం ఈస్ట్మాన్ కలర్లో ప్రజలను తప్పుదో పట్టించడానికి, దీనిలో ఏమీ లేదు, గ్యాస్ ట్రాష్ తప్ప అని కూడా కేసీఆర్ అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై మనతో మాట్లాడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఎందుకు నిజంగా ఈ బడ్జెట్ ట్రాష్ అండ్ క్యాష్ ఈస్ట్మాన్ కలర్లో ప్రజలు చూపించినటువంటి కేసీఆర్ మీరు ఎట్లా స్పందిస్తారు? సింపుల్, ఒకటే లెక్క చెప్తున్నా. గ్యాస్ అని దేన్ని అంటారు? లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తే గ్యాస్ అంటారు. రైట్? ఎవరిది గ్యాసు ఎవరిది ట్రాష్ అంటే ఒకటే లెక్క, కేసీఆర్ లెక్కనే చెప్తా. 2022-23 సంవత్సరంలో 2,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వాస్తవంగా ఆ ఆర్థిక సంవత్సరం పూర్తయినట్టు ఎంత ఖర్చు పెట్టగలిగినారు? 2 లక్షల కోట్లు. అంటే 50,000 కోట్లు ఆదాయం రాదని తెలిసినా ప్రజలు మభ్యపెట్టడం కోసం 50,000 కోట్లు బడ్జెట్ ఎక్కువ చూపించిండు. ఈ స్కీమ్ పెడుతున్నా, ఆ స్కీమ్ పెడుతున్నా, దళిత బంధు పెడుతున్నా, ఇది బోగస్. దాన్ని గ్యాస్ అంటారు. మొన్న 2023-24 సంవత్సరానికి కూడా 2,90,000 ఖర్చు పెట్టి 2,90,000 కోట్లు చూపించి వాస్తవంగా ఖర్చు పెట్టింది 2,30,000 కోట్లు. అంటే 60,000 కోట్లు బడ్జెట్లో 10 రకాల పేర్లు స్కీములు చూపించి ప్రజలు పెట్టిన బడ్జెట్. కానీ 60,000 కోట్లు ఖర్చు పెట్టలే. రాదని తెలిసి కూడా పెట్టినారు. దాన్ని గ్యాస్ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయినా నిజంగా గ్యాస్ కొట్టేటైతే మేము కూడా 1 లక్ష కోట్లు ఎక్కువ చూపించి 2,90,000 కాదు, మేము 3,90,000 కోట్ల బడ్జెట్ చూపించవచ్చు ప్రజలని, అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా మెప్పించడం కోసం. కానీ ఒక్క రూపాయి కూడా కేసీఆర్ 2023-24లో 2,91,000 కోట్లు పెడితే ఇప్పుడు మేము కూడా అంతే పెట్టినాం. ఎందుకు అంటే వాస్తవిక దగ్గర గ్యాస్ కొట్టొద్దని. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే కూడా ఎట్లా చెప్పాలా? కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు ఉంటే 80,000 పుస్తకాలు చదివి ఆ మాత్రం తెలియదు. ఒక్కటి చాలదా? ఎవరిది గ్యాస్ అని చెప్పడానికి ఒక్కటి చాలదా? ఉదాహరణ పాలసీస్ లేవు, అంటే ఒక పాలసీ, ఏ పాలసీ, ఇండస్ట్రీ పాలసీ లేవు. మీ ప్రభుత్వ విధానం అన్నది దీంట్లో ఏమీ లేదని అంటున్నాడు. మా ప్రభుత్వ విధానము మా మేనిఫెస్టోనే. మా మేనిఫెస్టో చెప్పిన ప్రకారం అమలు చేస్తూ ఉన్నాం. ఇక పాలసీ ఏంది? ఏం పాలసీ అంటే మీ లెక్క ప్రకారం పాలసీ చెప్పాలంటే బడ్జెట్ ఎక్కువ చూపించి ఎన్నికల కోసం, ప్రజల కోసం, ఓట్ల కోసం తక్కువ ఖర్చు పెట్టి మీ పాలసీ. మా పాలసీ అది కాదు. వాస్తవికత దృక్పథంతో ఆదాయం ఎంత వస్తే ఖర్చు అంతే పెట్టగలుగుతాం, అంతే చూపించాం. అదే మా పాలసీ. అంటే నిజాయితీ మా పాలసీ, పారదర్శక పాలనే మా పాలసీ, ప్రజల డబ్బును దోసుకోకపోవడమే మా పాలసీ. అదే మా పాలసీ. మీ పాలసీ మా పాలసీ భేదం అంతే. ప్రధానంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆగస్టు 2వ తారీఖు వరకు మాత్రమే మీకు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత మేము 50,000 మందితోని మేము ముట్టడిస్తాము, పంపులు చాలు చేస్తాం అంటున్నాడు కేటీఆర్. ప్రజల దగ్గరికి వెళ్ళడం, నీళ్ళకు అంటే మేమే మోటార్లు ఆన్ చేస్తామని అనడం. ఇప్పుడు ప్రగల్భాలు గొప్ప కాదు. నేను అసెంబ్లీ చెప్పిన మొత్తం కూడా ప్రజాధనాన్ని దోసిపెట్టిండ్రు, ప్రజాధనాన్ని దోసుకున్నారు. ఈ తెలివి అప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడు ఎందుకు అడ్డం మళ్ళీ తప్పులు చేసినప్పుడు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ వాస్తవిక బడ్జెట్, ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఆధారకంగా పెట్టిన బడ్జెట్. గత ప్రభుత్వాలు అంకెల గారడితో చేసి ప్రజలను మోసం చేసిన బడ్జెట్ కాదు ఇది. మాకు ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేస్తున్నారు. కేవలం శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.